కనీసం నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో అదేని అడుగుతావా నువ్వు? భయపడకు, నేను నిన్ను ఆపడానికి రాలేదు. ఎందుకొచ్చావు? ఒకటి ఇవ్వటానికి వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ తిరిగి ఇవ్వటానికి వచ్చాను. ఈ పట్టి ఇదేంటో నీకు గుర్తుందా? గంగా, ప్లీజ్ వద్దని మాత్రం అనుకో. నిమిషమైన తలపులై తరిమే తపన నిలువెల్లా నీ ఆలోచన. గంగా, నీ జీవితంలో నేనున్నా లేకపోయినా నీకెలాంటి తేడా ఉండదని నాకు అనిపిస్తోంది. కానీ నీ పట్టీల శబ్దం నాకు చెప్తుంది గంగా, నీకు తేడా ఉంటుంది. నువ్వు నీ మనసుని కావాలనే చంపుకుంటున్నావు. చివరిగా నాదొక రిక్వెస్ట్ గంగా, నీకే అభ్యంతరం లేకపోతే ఆఖరిసారిగా నేను నా కూతుర్ని కలవాలనుకుంటున్నాను. కృష్ణ బయట ఉంది. సాగర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,